నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నెల్సన్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అయితే సినిమాకే హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాకి సీక్వెల్ రానున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ నుంచి అయితే ఓ అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఈ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. అదే విధంగా విమర్శకులు సైతం ప్రశంసించిన మూవీ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా సీక్వెల్ లో నటసింహం బాలయ్య నటిస్తున్నాడనే వార్త వస్తుంది. సార్, మొదటి పార్ట్ లో మనం చూసుకున్నట్లయితే అనేక మంది గెస్టులు ఉన్నారు, మనకు తెలిసిందే. మరి ఇప్పుడు నటసింహం బాలకృష్ణను ఏ విధంగా నెల్సన్ చూపించబోతారంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అసలు బాలకృష్ణ ఉంటాడా లేదని ఇంకా కన్ఫర్మ్ కాలా. ఎందుకంటే 14 తారీఖు అప్డేట్ వస్తుందని వాళ్ళు చెప్పారు. ముందే వచ్చింది వార్తలు. అప్డేట్లో బాలకృష్ణకు సంబంధించిన వార్త అఫీషియల్గా రావచ్చని కూడా అన్నారు. అది కూడా రాలా. వాళ్ళు ఏదో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంటే అనిరుద్ రవిచంద్రన్, నెల్సన్ దిలీప్ కుమార్ కూర్చొని గోవాలో స్టోరీ డిస్కషన్ చేస్తుంటే తుఫాను వస్తుందని ఒక సమాచారం వచ్చి, మనం సినిమా వెళ్ళిన తర్వాత తుఫాను చాలా వచ్చినాయి వాళ్ళు డిస్కస్ చేసుకోవటం, ఆ తుఫాను లాగా రజనీకాంత్ ఎంటర్ కావటం, అక్కడి నుంచి వాళ్ళు టైటిల్ రివీల్ చేయడం అనేది గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంతవరకే వచ్చింది, కానీ ఆ గ్లిమ్స్ అయితే అదిరిపోయేలా గ్లిమ్స్ అయితే వచ్చింది. టైటిల్ గ్లిమ్స్ అయితే అంటే అంతకు ముందు దాకా ఏమనుకున్నారంటే హుకుమ్ అనే పేరుతో ఈ జైలర్ 2 ఉండొచ్చు అనుకున్నారు. కానీ హుకుమ్ అనే పేరు కాకుండా జైలర్ 2 అనే పేరే టైటిల్ వేశారు వాళ్ళు. అంటే టైటిల్ పరంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక బాలయ్య దీంట్లో ఉంటాడా లేదని దాని మీద చెప్పాల్సి వస్తే, అసలు జైలర్ మొదటి పార్ట్లోనే బాలయ్య ఉండాల్సిందే. కానీ వాళ్ళు కొన్ని కారణాలు ఇచ్చి అప్పుడు ఎప్పుడో చెప్పలేకపోయారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ ఇలాంటి వాళ్ళందరూ ఆ సినిమాలో ఉన్నారు. అంటే శివరాజ్ కుమార్ పోషించిన పాత్ర బాలయ్య అయితే బాగుండేదని కొంతమంది కూడా అనుకున్నారు. అయితే విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఇంతవరకు కూడా గెస్ట్ రోల్స్ అసలు చేయలే. ఏ సినిమాలో కూడా గెస్ట్ రోల్స్ అనేది చేయలే. ఆయన ఫుల్ లెంగ్త్ రోల్స్ తప్పితే గెస్ట్ రోల్ చేయలే. అలాంటిది మరి బాలయ్యని ఇంకా వాళ్ళు ఎప్పుడూ చవలా. ఆ విషయాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ కూడా చెప్పారు. ఎప్పుడో చదువుదాం అనుకుంటున్నాము, పవర్ఫుల్ రోల్ భార్య కోసం ఉంది, అది పోలీస్ కాపు పాత్ర, పోలీస్ ఆఫీసరు, యారగెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని చెప్పి అంటున్నారు. ఒకవేళ యారగెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లేకపోతే గ్యాంగ్స్టర్ పాత్ర అనేది క్లారిటీ లేదు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే అసలు బాలయ్యని ఎప్పుడో చదువుతారా లేదా, ఆయన ఉంటాడా లేదా అని డౌటే. అంటే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గెస్ట్ రోలే కాబట్టి రజనీకాంత్తో ఇంతవరకు స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఆయన. కాబట్టి మొట్టమొదటిసారి రజనీకాంత్ నటించే అవకాశం వచ్చినప్పుడు బాలయ్య బాబు కాదని అనలేడు. ఇప్పుడు బాలయ్య బాబు ముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అఖండ తాండవం ఆల్రెడీ అక్కడ షూటింగ్ జరుగుతుంది. కాశీ టీం కాశీకి వెళ్ళింది. అక్కడ మహాకుంభమేళ జరుగుతుంది. అది 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ కాబట్టి అఘోరాలని, నాగాసాధుని క్యాప్చర్ చేయడం కోసం వాళ్ళ టీం వెళ్ళారు. ఆ సినిమా తర్వాత ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అని ఒక సినిమా అది ఉంది, ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి మోక్షజ్ఞ సినిమాలో కూడా ఒక గెస్ట్ రోల్ ఉంటారా బాలయ్య బాబు అనేది ఒకటి. వాటితో పాటు మల్లిన్ గోపిచంద్ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ అవబోతుంది అనేది ఇంకొక సమాచారం. ఆల్రెడీ వీరసింహారెడ్డి చేశారు కాబట్టి అదే కాంబినేషన్లో ఇంకో సినిమా ఉందని సమాచారం. ఇప్పుడు ఈ జైలర్ 2లో గెస్ట్ రోల్ అనే పాత్ర బయటకు వచ్చింది. ఇప్పటిదాకా అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళు అప్రోచ్ కావడం అనేది ఏదో టాక్స్ జరిగి ఉంటాయి. గతంలో అనుకున్నాము, ఇప్పుడు టాక్స్ జరిగి ఉంటాయి. జరగకుండా వార్త అయితే బయటికి రాదు. అఫీషియల్ న్యూస్ అయితే వాళ్ళు రివీల్ చేయట్లే ఇప్పుడు దాకా. సార్, చూసుకున్నట్లయితే గెస్ట్ రోల్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారు అయితే ఏ సినిమాలో కూడా చేయలేదు. మరి ఇప్పుడు మోక్షజ్ఞ మూవీలో చేస్తాను అని ఆల్రెడీ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ మోక్షజ్ఞ మూవీలో మనం చూస్తామంటారా, లేదు అంటే జైలర్ 2లో గెస్ట్ రోల్ చేస్తారంటారా? అంటే జైలర్ 2లోనే చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గెస్ట్ రోల్స్ కూడా బెస్ట్ రోల్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చేసింది ఒక గెస్ట్ రోల్, స్పెషల్ అపీరెన్స్ అంటారు దాన్ని. అది కొద్దిసేపు ఉన్నా కానీ సినిమా అంతటినీ లేపే సినిమాగా మారిపోయింది. మనం స్పెషల్ పాత్రలు ఏదైనా సరే ఒక్కొక్కసారి వాళ్ళ నటన ఎలివేట్ అవుతుంది. అట్లాంటి పాత్ర ఒకసారి అంటే ఇక్కడ జైలర్ 2లో బాలయ్య పాత్ర అవసరం ఏ మేరకు ఉంటుందనేది, జైలర్కి హెల్ప్ అయ్యే పాత్రలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఫస్ట్ పార్ట్లో చూసాం, శివరాజ్ కుమార్ దగ్గరికి వెళ్తాడు, అతను హెల్ప్ చేస్తాడు. మోహన్ లాల్ దగ్గరికి వెళ్తాడు, అతను హెల్ప్ చేస్తాడు. అలా జాకీ ష్రాఫ్ పాత్ర కూడా అతను హెల్ప్ చేసే పాత్రే. కాబట్టి ఇక్కడ కూడా జైలర్ 2కి జైలర్కి రజనీకాంత్ పాత్రకి హెల్ప్ అయ్యే పాత్ర. ఇది కీలకమైన సిచ్యువేషన్లో అతను వెళ్ళి అడగటం కానీ హెల్ప్ చేయడానికి వచ్చే పాత్రగా వచ్చి ఎంటర్ అయ్యి అతను దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు. అలా ఒక పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేసుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ అనేవి హీరో క్యారెక్టర్ని డామినేట్ చేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించినట్లయితే దాని ఎఫెక్ట్ రజనీకాంత్ క్యారెక్టర్ మీద పడుతుందంటారా? ఖచ్చితంగా పడదు. రజనీ స్టైల్స్ వేరు, రజనీ మేనరిజమ్స్ వేరు, బాలయ్య స్టైల్స్ వేరు. కాకపోతే రజనీకాంతే అన్నాడు, కొన్ని పాత్రలు బాలయ్య చేస్తేనే జనం యాక్సెప్ట్ చేస్తారని. అది ఒక వేదిక మీద బహిరంగంగా అన్నాడు. కాబట్టి అలాంటి పాత్రనే బాలకృష్ణ చేస్తేనే జనం యాక్సెప్ట్ చేస్తారు. అది ఎంత పవర్ఫుల్ అయినా వాళ్ళ డాకు మహారాజులో కూడా కొంతమంది హీరోలు ఆ పాత్ర చేస్తుంటే జనం యాక్సెప్ట్ చేయరు. అది బాలయ్య బాబు కాబట్టే డాకు మహారాజులో ఫస్ట్ హాఫ్లో అంత ఎలివేట్ అయింది పాత్ర. ఆ ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు కూడా రజనీకాంత్ సినిమాలో బాలయ్య బాబు దుమ్ము దులిపినా కానీ రజనీకాంత్ డామినేట్ చేయటం అనేది జరగదు. ఎందుకంటే బాలయ్య బాబు పాత్ర మిగిలిపోద్ది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. పెదరాయుడులో రజనీకాంత్ పాత్ర ఉంది. ఇప్పుడు మోహన్ బాబుని డామినేట్ చేశాడు, అయినా పెదరాయుడికి వచ్చిన తిప్పలు లేవు కదా. అది మనం ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే అనిరుద్ మ్యూజిక్ అనేది ఒక లెవెల్ సార్, సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మరి సెకండ్ పార్ట్ లో ఆయన మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అంటారు? దాంట్లో కూడా క్లూ ఇచ్చేసాడుగా. గ్లింప్స్లో కూడా సేమ్ అదే రిపీట్ చేశాడు. అంటే బీజిఎంఏ హైలైట్ అయింది. ఎందుకంటే జైలర్ సినిమాకి బీజిఎం అనేది పెద్ద హైలైట్. ఈ విషయం రజనీకాంత్ కూడా ప్రకటించాడు, నాకన్నా క్రెడిట్ అంతా అనిరుద్ధ్కి వెళ్ళిపోతుందని. అట్లా ఈ సినిమాలో కూడా ఆ తరహాలోనే మ్యూజిక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుని ఈ కథాపరంగా డిస్కషన్ చేసుకుంటుంటే చేతిలో ఒక బాంబు పట్టుకుంటాడు నెల్సన్ దిలీప్ కుమార్, పట్టుకుంటే ఆ ఇల్లు పేలిపోద్ది. ఆ టైప్లో చూపించుకుంటూ ఇచ్చాడు. అంటే కాబోయే జైలర్ 2 ఎలా ఉండబోతుందంటే ఒక హింట్గా వాళ్ళు రివీల్ చేశారు. అంటే నెక్స్ట్ ఇయర్ నేను అనుకోవటం వాళ్ళు త్వరగానే దీన్ని ప్లాన్ చేశారు. అంటే దసరాకో దీపావళికో రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటూ షూటింగ్ చకచక పూర్తి స్క్రిప్ట్తో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి మోక్షజ్ఞ సినిమాలో గెస్ట్ రోల్ చేసినా కానీ అది నెక్స్ట్ డే అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. కాబట్టి బాలయ్య గెస్ట్ రోల్ ఏంటంటే ఇప్పుడు రేపొద్దున రాబోతున్న అఖండ తాండవం కానీ, ఇప్పుడు జైలర్ 2లో గెస్ట్ రోల్ కానీ, ఇవి మనకు త్వరగా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్లస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్లస్ అనిరుద్ మ్యూజిక్ మొత్తానికి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా బీజిఎం, ఎందుకంటే దాకు మహారాజు తమ్మనాథర్ కొట్టాడు. ఇప్పుడు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ మరి బాలయ్య బాబు పడితే అది ఓ రేంజ్లో ఉంటుంది. కాబట్టి రజనీకాంత్, బాలయ్య, అనిరుద్ రవిచంద్ర కాంబినేషను ఎవరు గ్రీను. ఇంకొకటి ఏంటంటే రజనీకాంత్ ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారి నాన్నగారు అయిన ఎన్టీ రామారావు గారితో సినిమా చేశారు, టైగర్ సినిమా అనుకుంటుంది. ఆ సినిమా అట్లా కొంతమంది రజనీకాంత్తో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సోమన్ బాబు కానీ, కృష్ణ కానీ, అనందమూల సవాల్ అనే సినిమా ఉంది. అప్పుడు కూడా అద్భుతమైన హిట్లు అయినాయి ఆ సినిమాలన్నీ కూడా. అలాంటిది రజనీకాంత్ మరి ఇన్నాళ్ళకి ఎన్టీఆర్తో చేసిన రజనీకాంత్ వాళ్ళ అబ్బాయితో చేయటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. అది మొత్తానికి ఈ సినిమా అయితే ఈ కాంబినేషన్ సూపర్ స్టార్ కానివ్వండి, నందమూరి బాలకృష్ణ కానివ్వండి, అనిరుద్ మ్యూజిక్ కానివ్వండి, నెల్సన్ దర్శకత్వం కానివ్వండి, ఈ సినిమా అయితే హైలైట్ గా నిలుస్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.